స్టార్ హీరో అల్లు అర్జున్ అరెస్టు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్టు చేశారు. గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తయిన అనంతరం ఆయనను నాంపల్లి కోర్టులో మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. 14 రోజుల రిమాండ్ కోరేందుకు పోలీసులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే కోర్టు రిమాండ్ విధిస్తుందా, రిలీఫ్ ఇస్తుందా అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విశాల్ అందిస్తారు. చెప్పండి విశాల్. రైట్ శోభ, ఈరోజు మధ్యాహ్నం నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కొద్దిసేపటి క్రితమే హీరో అల్లు అర్జున్ను పోలీసులు, చిక్కడపల్లి పోలీసులు, అదేవిధంగా ప్రభుత్వ తరపున న్యాయవాదులందరూ కూడా మేజిస్ట్రేట్ ముందు, నాంపల్లి మేజిస్ట్రేట్ ముందు అల్లు అర్జున్ని హాజరుపరిచారు. ఇక ఇప్పటి నుంచి ఈ వాదనలు అనేటివి మొదలవుతాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ తరపున న్యాయవాదులు, అదేవిధంగా ప్రభుత్వం తరపున న్యాయవాదులు ఇద్దరు కూడా మేజిస్ట్రేట్ ముందు తమ వాదనలను వినిపిస్తారు. ముఖ్యంగా హైకోర్టులో అల్లు అర్జున్ కేసుకు సంబంధించి ఇప్పటికే లంచ్ మోషన్ పిటిషన్ వేసిన సందర్భంలో ఆ కేసు విచారణ తర్వాత అక్కడ వచ్చే తీర్పు తర్వాత ఈ నాంపల్లి కేసులో ఈ రిమాండ్కి సంబంధించిన అంశాన్ని విచారణ చేపట్టాలని అల్లు అర్జున్ తరపున న్యాయవాదులు కోరే అవకాశం ఉంటుంది. ఒకవేళ హైకోర్టులో కనుక అల్లు అర్జున్కి సంబంధించి విచారణ వాయిదా వేస్తే ఇక్కడ నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ రిమాండ్కి తరలించే అవకాశం ఉంటుంది. ఒకవేళ అరెస్టు చేయొద్దు అని ఎలాంటి వాయిదా పడే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం హైకోర్టు తీర్పు మేరనే ఇక్కడ నాంపల్లి కోర్టులో ఈ రిమాండ్ సంబంధించి మనకి ఒక పూర్తి క్లారిటీ అనేది వస్తుంది. ప్రస్తుతం నాంపల్లి మేజిస్ట్రేషన్ ముందు అల్లు అర్జున్ హాజరయ్యారు. ఇంకా ప్రభుత్వం తరపున నుంచి ప్రభుత్వ తరపున న్యాయవాదులు వాదనలు వినిపిస్తున్నారు. అదేవిధంగా అల్లు అర్జున్ కి సంబంధించిన న్యాయవాదులు కూడా వారి వాదనలు వినిపిస్తున్నారు. ఇక ఈ నెల 4న సంజయ్ థియేటర్ జరిగిన ఈ తొక్కిసలాటకు సంబంధించి హీరో అల్లు అర్జున్ మీద కేసు నమోదైంది. అంటే ఇలాంటి ముందస్తు సమాచారం లేకుండా అల్లు అర్జున్ బెనిఫిట్ షోకి రావడం, దాని తర్వాత జరిగిన సెక్యూరిటీ అక్కడ జరిగిన ఆ గందరగోళంలో తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోవడం, ఇవన్నీ కూడా మనకు అనేది తెలిసిందే. అయితే దాని తర్వాత మహిళ చనిపోయిన తర్వాత అల్లు అర్జున్ తో పాటు సంజయ్ థియేటర్ సంబంధించిన మేనేజర్, అదేవిధంగా సెక్యూరిటీ సంబంధించిన వ్యక్తి మీద కూడా మొత్తం ముగ్గురు మీద ఈ కేసులు దాఖలు చేశారు. ఇక ఇప్పటికే సంజయ్ థియేటర్ సంబంధించిన మేనేజరు వీళ్ళందరూ కూడా హైకోర్టులో తమ తప్పేమీ లేదు, అది పోలీసులో పర్యవేక్షణ చూసుకోవాల్సి ఉంటుంది, అక్కడ ఏర్పాట్లకు సంబంధించి పోలీసులు చూసుకోవాల్సిందే అన్నట్టు కూడా సంధ్యా థియేటర్కి సంబంధించిన మేనేజ్మెంట్ వారి వాదనలు వినిపించింది. ఇప్పటికే దానికి సంబంధించి అంటే ఈ నెల 2నే అక్కడ బందోబస్తుకు సంబంధించి పోలీసులకు తాము లెటర్ రాసినట్టుగా కూడా ఒక లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఇవన్నీ జరుగుతున్న సందర్భంలోనే ఈరోజు మధ్యాహ్నం అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి చిక్కడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్లి అక్కడ వైద్య పరీక్షలు చేసిన తర్వాత అల్లు అర్జున్ని నాంపల్లి కోర్టుకు తీసుకొచ్చారు. ఇక్కడ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ప్రస్తుతం వాదనలు నాంపల్లి కోర్టులో కొనసాగుతున్నాయి. అయితే ఇప్పటికే అల్లు అర్జున్కి సంబంధించిన లీగల్ టీం ఒకరు హైకోర్టులో వారి వాదనలు వినిపించింది, అక్కడ సిద్ధంగా ఉన్నారు. మరోవైపు ఇక్కడ ఆల్రెడీ వాదనలు వినిపిస్తున్నారు. ఇక హైకోర్టు డైరెక్షన్స్ ప్రకారమే నాంపల్లి కోర్టులో ఈ విచారణకు సంబంధించిన రిమాండ్ అల్లు అర్జున్ రిమాండ్కి తరలిస్తారా లేదా అరెస్ట్ని వాయిదా వేస్తారా అనేది కూడా మనకి మరి కాసేపట్లోనే తెలుస్తుంది. వచ్చింది అంటే ఒక పెద్ద స్టార్ పుష్ప సినిమా తోటి అల్లు అర్జున్ నేషనల్ హీరోగా కూడా ఎదిగారు. పుష్ప 1, అదేవిధంగా పుష్ప 2 తర్వాత కూడా అల్లు అర్జున్ క్రేజ్ మరింత పెరిగింది. ఇప్పటికే అల్లు అర్జున్ అరెస్ట్ సంబంధించి అల్లు అర్జున్ తండ్రి, అదేవిధంగా అల్లు అర్జున్ సంబంధించిన ప్రొడ్యూసర్స్ కొంతమంది ఇప్పటికే నాంపల్లి కోర్టుకు చేరుతున్నారు. ఇక మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి సైతం అల్లు అర్జున్ అరెస్ట్ మీద స్పందించారు. చట్టం తన పని దాన్ని తీసుకుంటూ పోతుంది, నేను ప్రత్యేకించి దీనికి జోక్యం చేసుకోలేదని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఢిల్లీ నుంచి అక్కడి నుంచి స్పష్టం చేయడం జరిగింది. ఇక ఈ రోజు మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం అనేది చర్చనీయాంశంగా మారింది. ఇక మొత్తం ఈ కేసులో మనం 3 ప్రధాన అంశాలుగా మనం చూసుకోవచ్చు. ఒకటి, అల్లు అర్జున్ తనకి ఎలా జరిగిన ఆ మహిళ
చనిపోవడం దానికి సంబంధించి తనకి ఎలాంటి సంబంధం లేదు అని అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ అనేది హైకోర్టులో దాఖలు చేశారు. అదొక ప్రధానమైన అంశం. అయితే అల్లు అర్జున్ సంబంధించి చిక్కడపల్లి పోలీసులు రిమాండ్ రిపోర్ట్ ని తయారు చేసి ఇక్కడ నాంపల్లి కోర్టుకు తీసుకొచ్చారు. ఇక్కడ నాంపల్లి కోర్టులో ఒక విచారణ జరుగుతుంది. ఇదొకటి. ఒకవేళ అల్లు అర్జున్ సంబంధించి హైకోర్టులో కేవలం విచారణను వాయిదా వేస్తే ఇక్కడ నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ రిమాండ్కి 14 రోజులు తరలించే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇక్కడ నాంపల్లి మెజిస్ట్రేట్ అల్లు అర్జున్ ని రిమాండ్కి తరలించాలని అని చెప్తే కనుక అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు రిమాండ్ రిజెక్ట్ చేయాలని వాదనలు వినిపిస్తారు. ఆ తర్వాత రిమాండ్ రిజెక్ట్ చేయకపోతే బెయిల్ ఇవ్వాలని కూడా అంటారు. ఇలా ఒకదానికొకటి ఇవన్నీ కూడా ఇంటర్లింకింగ్ అయి ఉన్నాయి. హైకోర్టు వాదనలకు అదేవిధంగా నాంపల్లిలో జరిగే ఈ రిమాండ్కు తరపించిన వాదనలు అన్నింటి కూడా ఒకదానికొకటి ఇంటర్లింకింగ్ అయి ఉండడం వల్ల హైకోర్టు తీర్పు మీదనే అల్లు అర్జున్ కి జైలు వెళ్తాడా లేదా అనేది డిపెండ్ అయి ఉంటుంది. ప్రస్తుతానికి నాంపల్లి కోర్టు దగ్గర పోలీసులు బలిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. కొంతమంది అభిమానులు కూడా ఇక్కడికి చేరుకునే అవకాశం ఉండడంతో పోలీసులు ఇక్కడ ఎక్కువ మందిని గుమిగూడకుండా చేస్తున్నారు. అదేవిధంగా కొద్దిసేపటి క్రితమే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ పోలీసులు కేఏ పాల్ను ఇక్కడ అంటే హడావిడి అవుతుందని అదేవిధంగా ఆందోళన చెల్లరేగే అవకాశం ఉందని భావించి కేఏ పాల్ని ఇక్కడి నుంచి పంపించి వేయడం జరిగింది. అల్లు అర్జున్ మీద కేసు ఎందుకు పెట్టాల్సి వచ్చింది, ఆ కేసు అదేవిధంగా రిమాండ్ రికార్డ్ లో ఏ అంశాలను పోలీసులు తెలుసుకున్నారు అనే దాని మీదనే అల్లు అర్జున్ రిమాండ్ కి వెళ్తారా లేదా అనేది కూడా ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా హైకోర్టు అల్లు అర్జున్ సంబంధించి క్యాష్ పిటిషన్ అనేది విచారణ జరుగుతుంది కాబట్టి ఆ విచారణకు సంబంధించి కూడా ఒకదానికి ఒకటి ఇంటర్లింక్ అయి ఉండడం వల్ల ఈ కేసుకు సంబంధించి అక్కడి నుంచి కూడా డైరెక్షన్ కావాల్సిన అవసరం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ విశాల్.